ఈ గుండె జబ్బులు రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమో మన చేతిలో ఉంటాయి కంట్రోల్ చేసుకోవడానికి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు, కంట్రోల్ చేయగలిగేవి కాదు. నలభై ఏళ్ళు దాటిన ఎవరికైనా గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో చాలామందికి గుండె జబ్బులు వస్తున్నాయి అనుకోండి, జెనెటిక్గా ఆ జీన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ది ఫ్యామిలీ అన్నమాట. మన చేతిలో ఉండగలిగేవి, మనం మాడిఫై చేయగలిగేవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ అనేది చాలామంది కొలెస్ట్రాల్ అంటే చెడు అనుకుంటారు, కానీ మన రక్తంలో కొలెస్ట్రాల్ ఉండటం అనేది నార్మల్ లెవెల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒబిసిటీ వల్ల ఇట్ కెన్ లీడ్ టు హైపర్ టెన్షన్, దానివల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఈ స్మోకింగ్ అనేది గుండె జబ్బులు ఒకటే కాదు, రక్తనాళాలు ఎక్కడుంటే అక్కడంతా పోయి డ్యామేజ్ చేస్తాయి. ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల హైపర్ టెన్షన్ రావచ్చు. సో నిద్ర సఫిషియెంట్ క్వాంటిటీ నిద్రపోవాలి. కానీ మెయిన్గా ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే డైట్కిను గుండె జబ్బులకి చాలా క్లోజ్ సంబంధం ఉంది.